Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem వచ్చేసి string formatting. Problem statement చూస్తే ఇక్కడ given an integer n, print the following values for each integer I from 1 to n. ఇక్కడ మనం n అనే వాల్యూ ఏదో ఒకటి తీసుకుంటే ఆ n అనే వాల్యూ 1 నుంచి n వరకు ప్రింట్ చేయమంటున్నారు. అదేదే ఏ ఫార్మాట్లో అంటే డెసిమల్ ఫార్మాట్లో, ఆక్టల్ ఫార్మాట్లో, హెక్సాడెసిమల్ ఫార్మాట్లో, బైనరీ ఫార్మాట్లో. ఇక్కడ మనకి శాంపిల్ ఇన్పుట్, శాంపిల్ అవుట్పుట్ ఫార్మాట్ ఇచ్చి ఉంటారు. చూద్దాం. ఇక్కడ n అనే వాల్యూ 17 అని తీసుకున్నారు కదా. ఇక్కడ డెసిమల్ ఫార్మాట్లో అంటే నార్మల్గా మనం ఇట్లా ప్రింట్ చేస్తాం. ఆక్టల్ ఫార్మాట్లోనేమో ఇట్లా ప్రింట్ చేస్తాం. హెక్సా ఫార్మాట్లోనేమో ఎట్లా ప్రింట్ అవుతుంది. బైనరీ మనకి తెలిసిందే, ఫైనల్గా బైనరీ ఫార్మాట్లో ఇట్లా ప్రింట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకి కండిషన్ ఏమని ఇచ్చారంటే ద 4 వాల్యూస్ అంటే ఈ డెసిమల్, ఆక్టా, హెక్సా, బైనరీ ఈ 4 వాల్యూస్ మస్ట్ బి ప్రింటెడ్ ఆన్ ఏ సింగిల్ లైన్ ఇన్ ఆర్డర్ స్పెసిఫైడ్ అబోవ్ ఫర్ ఈచ్ 1 to n from I from 1 to number. Each value should be space padded to match the width of binary value of number and the value should be separated by single space. ఇక్కడ ఏమన్నారంటే ఈ వాల్యూస్ అనేది బైనరీ వాల్యూస్ తో స్పేస్ ప్యాడెడ్ అయి ఉండాలి. అంటే బైనరీ వాల్యూకి ఎంతైతే స్పేస్ అంటే ఇది హైయెస్ట్ లెంగ్త్ కదా, ఎంతైతే స్పేస్ ఉందో ఆ స్పేస్ ప్యాడెడ్ అని ప్రతి ఒక్కదానికి మెయింటైన్ చేయమన్నారు. ఇక్కడ బైనరీ దానికి అసలు లెంత్ ఎట్లా చూస్తారో మీకు ఆన్లైన్ ఎడిటర్లో చూపిస్తా. n ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అనే ఒక నెంబర్ని మనం రీడ్ చేసుకున్నట్టయితే దాన్ని బైనరీలోకి ఫస్ట్ కన్వర్ట్ చేసుకుందాం. ఏ ఈక్వల్ టు బైనరీ ఆఫ్ n. n అనేది మనం నార్మల్ నెంబర్ ఇచ్చినాం, దాన్ని ఈ బిన్ ఆఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకుంటే ఆ నెంబర్ బైనరీలో కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏ. ఇప్పుడు బైనరీ ఫార్మాట్లో మనం ఇచ్చిన నెంబర్ ప్రింట్ అయితే చూద్దాం. మన నెంబర్ అనేది 17 అని ఇచ్చేసాం అనుకో. 17 అనేది బైనరీ ఫార్మాట్లో ఇట్లా ప్రింట్ అవుతుంది. 0b10001. ఇక్కడ మనకు తెలిసిందే, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ 1 ఉంటుంది, తర్వాత 2 ప్లేస్లో ఏం లేదు, 4 ప్లేస్లో ఏం లేదు, 8 ప్లేస్లో ఏం లేదు, 16 ప్లేస్లో డైరెక్ట్ 1 ఉంది. సో 16, 1, 17 ఇట్లా ప్రింట్ అయ్యింది. మనకేమన్నారంటే ఈ 2 అనేది అవసరం లేదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి మనకి లెంగ్త్ అనేది ఎట్లా తీసుకుంటాం, 2 తర్వాత నుంచి. ఇప్పుడు ఎట్లా ప్రింట్ అవుతుందో చూద్దాం. 17 అనే నెంబర్ ఇద్దాం. సో ఇది ఎట్లా ఇవ్వటం వల్ల మనకి ఏం జరిగింది, ఫస్ట్ 0b అనేది ప్రింట్ అవ్వాలి. ఎందుకంటే 2 అనే నెంబర్ ఉన్న మనకి అవుట్పుట్లో 2 అనే దాని నుంచి స్టార్ట్ అయింది. 0 అనేది ఫస్ట్ 0 ప్లేస్, బి అనేది సెకండ్ 1 ఫస్ట్ ప్లేస్, 1 అనేది ఇక్కడ సెకండ్ ప్లేస్. సో సెకండ్ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది ప్రింట్ అయింది. ఎందుకంటే ఇది ఈ పాయింట్ చెప్పింది మీకు. ఇక్కడ మనం చూసినట్టయితే బైనరీ నెంబర్స్ అనేవి 0b తోటి ఏమీ స్టార్ట్ కాల. అంటే ఇక్కడ మన పాయింట్ హైలైట్ చేస్తుంది కూడా అదే. 0b బైనరీ వాల్యూ అనేది షుడ్ బి సపరేటెడ్ బై సింగిల్ స్పేస్ ఓన్లీ విత్ ఆఫ్ బైనరీ వాల్యూ ఆఫ్ ఎ నెంబర్. కాబట్టి మనం బైనరీ వాల్యూ తీసుకున్నాం కదా, దీనికి యొక్క లెంగ్త్ తీసుకోవాలి. మనం లెంగ్త్ అనేది సెకండ్ 2 నుంచి తీసుకోవాలి. ఎట్లాగా, ఇంకా డైరెక్ట్ కోడ్లోకి వెళ్దాం. ఎందుకంటే ఎవ్రీ డెసిమల్, ఆక్టా, హెక్సా, బైనరీ ఇవన్నీ దీని యొక్క లెంగ్త్ తోటే స్పేస్ అనేది మనం ఇవ్వాలి. ఇప్పుడు ఇదే కదా మనకు హైయెస్ట్ స్పేస్ ఉండేది. సో ఈ స్పేస్ అనేది ప్రతి దానికి మెయింటైన్ చేసుకుంటా ఉండాలి. దాన్నే స్పేస్ ప్యాడింగ్ అంటారు. ఇక్కడ మనం కోడ్ రాసుకుందాం. ఇంకా w అంటే విడ్త్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ బైనరీ ఆఫ్, మనకి ఇన్పుట్లో ఏ నెంబర్ ఇస్తే అదే. ఇక్కడ n ఇచ్చి ఇక్కడ నెంబర్ ఎందుకు ఇచ్చారంటే మనం అట్లా ఇచ్చుకోవచ్చు, కానీ డైరెక్ట్గా ఇక్కడ n అనే ఇవ్వచ్చు. మన కన్ఫ్యూజన్ ఎందుకు అనుకుంటే ఇక్కడ n ఇచ్చేసా. ఇప్పుడు n అనేది రీడ్ చేద్దాం. ఇక్కడ
n ఎక్కడ నుంచి సెకండ్ డిజిట్ నుంచి స్టార్ట్ చేయాలి మనం లెంగ్త్. నెక్స్ట్ లైన్లో మనం ప్రింట్ చేద్దాం అన్ని ఎట్లా ఫార్మాటింగ్లో ఉంటాయని. ప్రింట్ ఫస్ట్ది ఏంటంటే స్ట్రింగ్, డెసిమల్కి స్ట్రింగ్ ఆఫ్ ఐ అని పెట్టి డాట్ ఆర్ జస్ట్ ఆఫ్ డబ్ల్యూ స్పేస్. అంటే ఇక్కడ డబ్ల్యూ అనేది లెంత్ ఎంత అయితే వస్తుందో ఆ లెంగ్త్ ఏడేస్తాం. ఇక్కడ ఈ లెంత్ ఎంత వచ్చిందో మీకు ఎడిటర్లో చూపిస్తా. ఇప్పుడు ఇది ఇచ్చేసే కదా, ఇక్కడే లెంత్ ఆఫ్ అని పెట్టాను అనుకో. సపోజ్ ఇక్కడ నేను 17 ఇచ్చేసాను అనుకో, ఎన్ అనే వాల్యూ 5 అనేది ప్రతి ఒక్క ఈ మిడిల్ వాటికి 5 అనేది ఉండిద్ది. ఆర్జెస్ట్ అనేది అప్లై చేసుకుంటే అలైన్మెంట్ అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఇది అనేది ఆల్రెడీ 5 వచ్చినాయి కాబట్టి దీనికి స్పేస్ ఏముండదు, సింగిల్ స్పేసే మామూలుగా మెయింటైన్ చేసిద్ది. ఇక్కడ 4 వచ్చినాయి, ఇక్కడ 4 వస్తే ఒక స్పేస్ మెయింటైన్ చేసిద్ది, ఇక్కడ ఒక స్పేస్ మెయింటైన్ చేసిద్ది. అట్లాగా ఆర్జెస్ట్ ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి స్పేస్ అనేది మెయింటైన్ చేసిద్ది. ఫస్ట్ మనకి ఇది రాసాం ఎట్లాగో. సెకండ్ ఏంటంటే స్ట్రింగ్ అయిపోయిన తర్వాత ఆక్ట్ ఆఫ్ ఐ. ఇక్కడ మనకి 2 నుంచి స్టార్ట్ అయింది. ఈ 3 అనేది మిగతా ఫస్ట్ వేరే ఉంటుంది, ఆక్ట్ రిలేటెడ్, హెక్స్ రిలేటెడ్. ఇక్కడేమో 0B అట్లాగా స్టార్టింగ్ ఉంటాయి కాబట్టి 2 నుంచి స్టార్ట్ చేస్తాం. 2 నుంచి స్టార్ట్ చేశాక ఇక్కడ డాట్ ఇది కాపీ చేసుకుందాం, టైప్ చేయకుండా. అన్నిటికి ఇది ఇవ్వాలి ఎందుకంటే అన్నిటికి స్పేస్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి. ఇచ్చేసా కామా నెక్స్ట్ హెగ్స్ ఆఫ్ ఐ 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్లా ఇస్తాం. నెక్స్ట్ డాట్ అప్పర్ ఆఫ్. ఇన్నాళ్ళు మనం ఇది చూసాం కదా, హెగ్స్లో అప్పర్ లెటర్స్ ఉన్నాయి, అప్పర్ కేసు. ఇవ్వకపోతే మనకి డిఫాల్ట్గా లోవర్ కేసు వస్తాయి కాబట్టి అప్పర్ కేసు ఇచ్చేసా. ఇంకా స్పేస్ మెయింటైన్ చేస్తాం కామా లాస్ట్ బైనరీ ఆఫ్ ఐ 2 నుంచి స్టార్ట్ కాబట్టి 2 అండ్ స్పేస్ మెయింటైన్ చేస్తాం ఇక్కడ. ఇట్లా అనేది మనం రాసుకుంటే దీన్ని బట్టి ప్రోగ్రామ్ అనేది మనం రన్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ రన్ చేద్దాం ఇప్పుడు. సారీ, ఐ ఈస్ నాట్ డిఫైన్డ్. ఫస్ట్ మనం ఫర్ లూప్ రాయాలి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, n+1. ఎందుకు ఇచ్చా అంటే ఇది 1 నుండి ఇక్కడ చూసినట్టయితే మనం 1 నుంచి స్టార్ట్ అయినాయి, లేకపోతే 0నే ఇచ్చేసామని. మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం లూప్ అనేది ఎప్పుడు రాసుకుంటాం. n+1 ఎందుకు ఇచ్చానంటే ఇప్పుడు n అనే ఇచ్చానుకో 17 ఉండిద్ది, 17 ముందు 16 దాకే ప్రింట్ అవుతుంది. సో n+1 ఇస్తే 17 దాకా ప్రింట్ అవుతుంది. ఇక్కడ దాకా ఇచ్చి మనం ఇంకా సింటాక్స్ ఫాలో అవుదాం. సింటాక్స్ ఇక్కడ నుంచి ఉంది కాబట్టి ఇది ఇచ్చేసి ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇట్లాగనేది మనం స్ట్రింగ్ అనేది ఫార్మాటింగ్ చేయొచ్చు. ప్రతి ఒక్క లైన్ కి ఎట్లా స్పేస్ ఇవ్వాలి, ఆర్జెస్ట్, ఎల్జెస్ట్, డాట్ సెంటర్ అనేది కాన్సెప్ట్స్ చాలా ఉపయోగపడుతుంది. దీనిపైన ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ నాకు చెప్పా. సో జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం కోడ్. అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయేమని. సో అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ ఒక్కసారి చూద్దాం కోడ్. ఫస్ట్ లెంగ్త్ అనేది తీసుకున్నా. ఈ లెంగ్త్ మనం ఎందుకు తీసుకున్నామంటే స్పెసిఫిక్గా స్పేస్ మెయింటైన్ చేయడానికి, ప్రతిదానికి స్పేస్ మెయింటైన్ చేయడానికి లెంగ్త్ తీసుకున్నా. లెంగ్త్ తీసుకున్న తర్వాత లూప్ అనేది ఎందుకు తీసుకున్నా అంటే లూప్ అనేది యాక్చువల్గా మనకి ఎన్ని లైన్స్ అనేది ఇటరేట్ చేయాలి, అది ఫస్ట్ యూస్ కేస్ మనకి లూప్ ద్వారా. సెకండ్ యూస్ కేస్ ఏంటంటే లూప్ ద్వారా రిక్వైర్మెంట్ ఎట్లా ఉందో దాని ప్రకారం మనం
లూప్ అనేది డిజైన్ చేసుకుంటాం. తర్వాత స్ట్రింగ్కి అండ్ ఆక్ట్కి హెక్స్కి అండ్ అదేవిధంగా బిన్కి 4 ఇట్లకి మనం ఐ అనేది ఇచ్చాం. ఐ వాల్యూ ఇచ్చిన ప్రతి ఒక్కటి ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఈ లైన్ ప్రింట్ అయింది, తర్వాత ఈ లైన్ ప్రింట్ అయింది, లైన్ బై లైన్ ఇట్లా ప్రింట్ అవుతూ ఉంటాయి. 4 ఒకేసారి ఇచ్చిన కాబట్టి 4 ఒకేసారి ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళేది. ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.